సో ఆజాద్ గారు ఒక ఇంటి ఓనర్ గనక సడన్‌గా ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు. హ్మ్. అంతేగాని నేను అడ్వాన్స్ కూడా ఇవ్వను. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేయి అన్నాడు. హ్మ్. ఇట్లాంటి సమయంలో మనం ఏమన్నా చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారు బిఎస్ గారు. సార్. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే సడెన్‌గా గనక ఇల్లు ఖాళీ చేయమని చెప్తే, కొత్త రూల్స్ 2025 కొత్త రూల్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగా ఎవరైనా సరే 3 నెలల ముందు లీగల్ నోటీస్ మీకు పంపించాలి. ఓకే. సడెన్‌గా మీరు మిమ్మల్ని ఖాళీ చేయమని అనటానికైతే రైట్ లేదు. ఓకే. ఒకటండి. రెండోది ఏంటంటే, మీకు అలాగే ఓనర్‌తో ఇబ్బంది గనక ఉన్నట్లయితే, మీరు రెంట్ కంట్రోల్ కోర్ట్‌లో మీరు కేస్ ఫైల్ చేసుకోవచ్చు. రెంటల్ యాక్ట్ కింద అచ్చా! చేసుకోవచ్చు. అలాగే మీరు రెంటల్ డీడ్ ఏదైతే ఉందో, రెంటల్ డీడ్ ప్రకారంగా ఏంటంటే, మీరు రెంటల్ డీడ్ గనక చేసుకున్నట్లయితే మనం ఎలాగో 2 మంత్స్ ముందు చెప్తాం. ఇప్పుడు అవును. 3 మంత్స్ రూల్స్ మారినాయి. 3 మంత్స్ ముందు ఏదైతే ఉందో చెప్పాలి. అంతేగాని సడెన్‌గా ఓనర్ వచ్చేసి మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పి అప్పటికప్పుడు అలా అనటానికి ఏ ఓనర్‌కి రైట్ లేదు. ఓకే. ఒకటి. అట్లాగే అడ్వాన్స్ ఇవ్వనంటే? అదేనండి. అడ్వాన్స్ ఇవ్వనంటే మీరు రికవరీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అచ్చా! అడ్వాన్స్ ఏదైతే ఉందో రికవరీ లేదంటే అడ్వాన్స్ సరిపడా ఎన్ని రోజులు ఉంటారో మీరు అది మాట్లాడుకొని ఓకే. అప్పుడు దాకా మీరు ఉండి ఖాళీ చేసేయచ్చు. కానీ వెంటనే అప్పటికప్పుడు వచ్చేసి ఖాళీ చేయండి తాళం వేస్తా అనడానికి ఏ ఓనర్ కూడా రైట్ లేదు. ఓకే. ఓకే. ఒకవేళ అలా గనక జరిగితే మీరు క్రిమినల్ ట్రెస్పాస్ కింద ఓనర్ మీద కూడా మీరు కంప్లెయింట్ చేయొచ్చు. అవునా? అంతే కదా! ఓకే. ఇప్పుడు రెంట్ ఆయన ఉండేది ఏంటంటే రెంట్ ఇచ్చారు అంటే మన కింద అయినట్టే. అవును. లేదు వాళ్ళకి సంబంధించిన ఎవరైనా బంధువర్గం గాని లేకపోతే వాళ్ళకి సంబంధించిన హెంచ్‌మ్యాన్స్ వచ్చారనుకోండి. వికేరియస్ లయబిలిటీ కింద కూడా మీరు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవచ్చు. అవునా? అవునండి. థాంక్ యూ సార్. థాంక్ యూ.